వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే ఐబ్రోస్. ఐబ్రోస్ చాలామందికి గ్రోత్ అనేది చాలా పలుచగా ఉంటుంది మరియు బ్లాక్‌నెస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి వారు ఐబ్రో పెన్సిల్ వేస్తేనే ఐబ్రోస్‌కి అనేవి లుక్‌గా అనిపిస్తాయి. ఎటువంటి ఐబ్రో పెన్సిల్ వాడకుండా ఐబ్రోస్ అనేవి బ్లాక్‌గా మరియు ఒత్తుగా కనిపించాలంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి. ఈ టిప్స్ ఫాలో అయితే గనక మీ ఐబ్రోస్ అనేవి బ్లాక్‌గా అండ్ గ్రోత్‌గా కూడా ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ టిప్ ఏంటో తెలుసుకుందాం. నైట్ పడుకునే ముందర ఐబ్రోస్‌కి కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల ఐబ్రోస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మరియు కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఏ, ఐరన్, ప్రోటీన్ కూడా మన ఐబ్రోస్ అనేది గ్రోత్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా డైలీ చేయడం వల్ల ఐబ్రోస్ అనేవి చాలా బ్లాక్ అండ్ ఒత్తుగా తయారవుతాయి. ఇప్పుడైతే సెకండ్ టిప్ తెలుసుకుందాం. ఐబ్రోస్ గ్రోత్‌కి ఆముదం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆముదాన్ని డైలీ ఐబ్రోస్ మీద అప్లై చేసినట్లయితే ఐబ్రోస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా గ్రోత్ అవుతాయి. ఈ విధంగా డైలీ చేయడం వల్ల ఐబ్రోస్ అనేవి చాలా ఒత్తుగా మరియు బ్లాక్‌గా కూడా తయారవుతాయి. ఇప్పుడైతే థర్డ్ టిప్ గురించి తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్‌కి అనేది చాలా బాగా పనిచేస్తుంది. మరియు ఈ ఆలివ్ ఆయిల్ కూడా నైట్ పడుకునే ముందర అప్లై చేసినట్లయితే ఐబ్రోస్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఫోర్త్ టిప్ ఏంటో తెలుసుకుందాం. పాలల్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఐబ్రోస్ హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. పాలల్లో కాటన్ ముంచి ఐబ్రోస్ పైన అప్లై చేయాలి. ఇలా డైలీ చేయడం వల్ల ఐబ్రోస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫిఫ్త్ టిప్ గురించి తెలుసుకుందాం. గుడ్డు సొనలో బయోటిన్ ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు సొనను వారానికి 2 సార్లు ఐబ్రోస్ మీద అప్లై చేసినట్లయితే ఐబ్రో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సిక్స్త్ టిప్ గురించి తెలుసుకుందాం. కలబంద గుజ్జులో విటమిన్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కలబంద గుజ్జుని మనం నైట్ పడుకునేటప్పుడు ఐబ్రోస్‌కి అప్లై చేసినట్లయితే ఐబ్రోస్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సెవెంత్ టిప్. మెంతుల్లో చాలా పోషకాలు ఉంటాయి. మెంతుల పేస్ట్‌ని ఐబ్రోస్‌కి అప్లై చేయడం వల్ల ఐబ్రోస్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది మరియు బ్లాక్‌నెస్ కూడా అవుతాయి ఐబ్రోస్ అనేవి. ఈ వీడియోలో ఉండే టిప్స్ పాటించడమే కాకుండా విటమిన్ ఏ క్యాప్సిల్స్ని వాడడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫాల్స్కి కూడా బలాన్ని ఇస్తుంది. విటమిన్ ఏ క్యాప్సిల్స్ వల్ల ఒత్తైన ఐబ్రోస్ పొందవచ్చు. మరియు ఐబ్రోస్ అనేవి సహజంగా మందంగా పెరగడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మరియు ఐరన్ బయోస్టిక్ ఎక్కువగా ఉండే ఆహారం అనేది తీసుకోవడం అనేది చాలా మంచిది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి టిప్ కూడా ఐబ్రోస్ హెయిర్ గ్రోత్కే కాకుండా నార్మల్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.